హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఇప్పుడు చేస్తున్నాను గోంగూర పల్లీ చట్నీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం పల్లీలు గోంగూర చట్నీ కోసం పల్లీలు ముందుగా వేయించుకోవాలండి. చూడండి, పల్లీలు వేయించేసానండి. చూడండి, పల్లీలు వేయించాక ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర దీన్ని బాగా ఆయిల్లో మగ్గించుకుంటాము. పచ్చిమిరపకాయల్ని చూడండి, పచ్చిమిరపకాయలు అలాగే జీరా బాగా ఆయిల్లో వేయించేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర బాగా వాష్ వేసేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి గోంగూరని. చూడండి, గోంగూర కలర్ అంతా చేంజ్ అయిపోయేంత వరకు మనం ఆయిల్లో దీన్ని బాగా కుక్ చేసుకున్నాము. ఇప్పుడు కొంతసేపు అన్నీ చల్లగా అయిపోవాలండి. చూడండి, చల్లగైనాక పల్లీల పొట్టు తీసుకొని పల్లీలు వచ్చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, చట్నీకి సరిపోయేంత సాల్ట్, 4 లేదా 5 తెల్లవాయిలు, ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర. ముందు దీన్ని గ్రైండ్ చేసేద్దాము. చూడండి, ఇది గ్రైండ్ చేసుకొని కొద్దిగా ఇప్పుడు మనం దీంట్లో గోంగూర కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మెత్తగా చేసేసుకోవాలి, వాటర్ లేకోకుండానే. చూడండి, కొద్దిగా వాటర్ వేసేసుకొని నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, చట్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకోవాలండి. పోపు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. మనకు గోంగూర పల్లీ చట్నీ అండి. ఇలా ఆనియన్స్ వేసుకొని వేడివేడి అన్నంలో తినేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.